దేవాలయంగా భావించే స్కూల్లో ఒక టీచర్ చెత్త పని చేశాడు. పిల్లలకు విద్యాబుద్ధులు నేర్పించాల్సిన ఉపాధ్యాయుడు మందు కొట్టి పడిపోయాడు. సోయి లేకుండా టేబుల్ కింద పడుకొని గుర్రు కొడుతూ నిద్రపోయాడు. ఈ ఘటన ఆసిఫాబాద్ జిల్లా జైనూరు మండలం సుకుత్పల్లి ఆశ్రమ్ స్కూల్లో చోటు చేసుకుంది. ఎస్జీటీగా పనిచేస్తున్న విలాస్ అనే ఉపాధ్యాయుడు ఈ ఘనకార్యానికి పాల్పడ్డాడు. పేరుకు తగ్గట్టే క్లాస్లో టేబుల్ కింద విలాసవంతంగా పడుకున్నాడు. ఒకసారి ఆ విజువల్ కూడా మీరు చూడండి. గత కొద్ది రోజులుగా విలాస్ ఇదే తీరుగా వివరిస్తున్నట్టు సుకుత్పల్లి గ్రామస్తులు అధికారులకు ఫిర్యాదు చేశారు. ఎన్నిసార్లు విలాస్ను ప్రశ్నించినా ఎదురుదాడికి దిగేవాడని వాపోయారు. ఇక గతి లేక తమ పిల్లల భవిష్యత్తు కోసం విలాస్ భాగోతం వీడియో తీసి అధికారులకు పంపించినట్టు గ్రామస్తులు చెప్పారు. అయితే గ్రామస్తుల ఫిర్యాదుతో ఆసిఫాబాద్ జిల్లా గిరిజన సంక్షేమ శాఖ ఉప సంచాలకులు రమాదేవి చర్యలకు దిగారు. అయితే రెడ్ హ్యాండెడ్ గా మద్యం తాగి పడిపోయిన విలాస్ ను సస్పెండ్ చేస్తున్నట్టు ఉత్తర్వులు ఇచ్చారు. విధుల పట్ల నిర్లక్ష్యంగా ఉండడంతో పాటు నిబంధనలు ఉల్లంఘించినందుకు చర్యలు తీసుకుంటున్నట్టు రమాదేవి ప్రకటించడం జరిగింది. అయినా స్కూల్కు వెళ్లి బుద్ధులు నేర్పించాల్సిన టీచర్ ఇలాంటి గలీజ్ పనులు చేస్తే పిల్లల భవిష్యత్ ఏమవుతుంది? వాళ్ళు ఎలా మంచి బుద్ధులు నేర్చుకుంటారంటూ స్థానిక ప్రజలు ప్రశ్నిస్తూ ఉన్నారు. ఇలాంటి చెత్త పనులు చేసే టీచర్లను తొలగించి మంచి పని చేశారంటూ ప్రశంసలు కురిపిస్తూ ఉన్నారు. సో మనకు ఆ విజువల్ చూస్తే మనకి ఏం గుర్తొస్తుంది? బేసిక్గా ఎవరైనా స్కూల్ క్లాస్ రూమ్లో వెళ్ళి చూసిన వాళ్ళకి ఏమనిపిస్తుంది అంటే టీచర్ వచ్చారు బయటికి వెళ్ళాడనే అనిపిస్తుంది. ఎందుకంటే అక్కడ ఎవరు కనిపించట్లేదు. కానీ అక్కడికి దగ్గరికి వెళ్ళి ఆ టేబుల్ దగ్గరికి వెళ్ళి చూస్తే ఆ ఉపాధ్యాయుడు కింద పడిపోయి మధ్యలో నిద్రపోతూ కనిపిస్తూ ఉన్నాడు. అంటే దేవాలయంగా భావించే స్కూల్లో ఇలా టీచరే చెత్త పని చేస్తే ఇంకా పిల్లలు ఏం నేర్చుకుంటారు? ఒక టీచర్ ఇలా చేస్తే వాళ్ళని చూసిన పిల్లలు ఇంకేం నేర్చుకుంటారని అక్కడ గ్రామస్తులు కూడా ప్రజలు కూడా వాపోతూ ఉన్నారు. అయితే స్కూల్ మనం గతంలో కూడా చూసుకుంటున్నాము. ఇలాంటి సంఘటనలు అయితే రిపీట్ అవుతూనే ఉన్నాయి. రీసెంట్గా కడప జిల్లాలో కూడా మనం చూసాం. ఇలానే ఒక ప్రిన్సిపల్ మద్యం మత్తులో తాగి స్కూల్కి వచ్చేవాడని చెప్పి మనకు తెలిసిందే. కానీ ఇలాంటి సంఘటనే ఇప్పుడు ఇక్కడ కూడా జరిగింది, ఆసిఫాబాద్లో కూడా జరిగింది. సో మనం దేవాలయంగా భావించే స్కూల్లో ఒక టీచర్ ఇలాంటి చెత్త పని చేశాడు. పిల్లలకు విద్యా బుద్ధులు నేర్పించాల్సిన ఉపాధ్యాయుడు ఇలా మందు తాగి ఇలా పడిపోయాడు. సోయి లేకుండా టేబుల్ కింద పడుకొని గుర్రు కొడుతూ నిద్రపోతూ ఉన్నాడు. అయితే ఈ ఘటన ఆసిఫాబాద్ జిల్లా జైనూరు మండలం సుకుత్పల్లి ఆశ్రమ్ స్కూల్లో చోటు చేసుకుంది. ఎస్జీటీగా పనిచేస్తున్న విలాస్ అనే ఉపాధ్యాయుడు ఈ ఘనకార్యానికి పాల్పడ్డాడు.